Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about documents required to apply for Telangana State EAP Set 2024. సో టీఎస్ ఈఏపీ సెట్ 2024 అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. టీఎస్ ఎంసెట్ 2024ని ఈ ఇయర్ నుంచి ఈఏపీ సెట్గా మార్చారండి. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అంతా కూడా మనము ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసామండి. ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదైతే చూడండి. సో దాంట్లో మీకు ఫీజు వివరాలు, లాస్ట్ డేట్ ఎప్పుడు, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మొత్తం వివరాలు అయితే దీంట్లో ఉన్నాయండి. సో ఇప్పుడైతే ఏ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఈ టీఎస్ ఈఏపీ సెట్ 2024కి అప్లై చేయొచ్చో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఆల్రెడీ కమన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 26 ఫిబ్రవరి 2024 నుంచి స్టార్ట్ అయినాయండి. అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి బేసిక్గా 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేకి రిజిస్ట్రేషన్ ఫీ మీరు పే చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ని. సో ఈ 3 స్టెప్స్ కనుక కంప్లీట్ చేశారంటే మీరు ఈఏపీ సెట్ 2024కి అప్లై చేయడం అనేది కంప్లీట్ అవుతుందండి. సో ముందు ప్రీవియస్ వీడియో కనుక చూస్తే మీకు ఫీజు వివరాలు అవన్నీ కూడా దాంట్లో కవర్ చేశానండి. ముందు ఆ వీడియో చూడండి ఎవరైనా కనుక చూడకుండా ఉంటే. ఈ 3 స్టెప్స్లో రిజిస్ట్రేషన్ ఫీ ఎలా పే చేయాలంటే మీరు మీ సేవకి వెళ్ళిన పే చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా పే చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ దెన్ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అని అంటే, సో ముందు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి అని అంటే మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే డిప్లొమా వాళ్ళు కానివ్వండి, సో ఫస్ట్ ఆ నేమ్ ఆఫ్ ద బోర్డు అనేది ముందు ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే డిప్లొమా అయితే డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సో క్యాండిడేట్స్ నేమ్, మీ పేరు, మీ ఫాదర్స్ నేము, మీ మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఇవన్నీ కానీ ఎంటర్ చేస్తే ముందు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయించండి. సో స్టెప్ 1 తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ అని ఉంటే డైరెక్ట్గా ఆన్లైన్లో చేసేయచ్చండి. సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అపియర్డ్ ఆర్ పాస్డ్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, లేకపోతే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉందండి. సో అందుకని ఆ డాక్యుమెంట్ ఒకటి కావాలి. సో నెక్స్ట్ స్ట్రీమ్ అప్లైడ్ ఫార్ అంటే ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నారా, ఫార్మసీకి అప్లై చేస్తున్నారా, లేకపోతే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అప్లై చేస్తున్నారా అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. దానికి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా రెఫర్ చేయాలండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సో 45% మార్క్స్ ఉండాలండి. రిజర్వేషన్ కన్నా లేకపోతే, రిజర్వేషన్ కన్నా ఉంటే 40% మార్క్స్ ఉండాలండి. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఎంటర్ చేయవలసి ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేకి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్. సో 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. అదేవిధంగా లోకల్ స్టేటస్ ఎంటర్ చేయాలి. అంటే మీరు ఓయూ లోకల్, ఎస్యూ లోకల్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఎంటర్ చేయాలండి. దానికోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. స్టడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. దానికోసం స్టడీ సర్టిఫికేట్ క్లాస్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, సో డిప్లొమా వరకు ఆర్ ఇంటర్మీడియట్ వరకు మీరు చదివినటువంటి డిఫరెంట్ కాలేజెస్ యొక్క ఆర్ స్కూల్స్ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలండి. సో నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ కేటగిరీనా, ఎస్టీ కేటగిరీనా, బీసీ కేటగిరీనా అది మీకు ఎంఆర్ఓ ఇష్యూ చేసినటువంటి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని ఆ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేకి ఎన్సీసీ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కోటా కానివ్వండి, లేకపోతే గేమ్స్ క్యాప్ ఆర్ ఆంగ్లో ఇండియన్ ఎట్సెట్రా అవి కానీ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ దగ్గర పెట్టుకొని ఆ నెంబర్స్ అనేటివి ఎంటర్ చేయవలసి ఉంటుందండి. మీకు కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని దాని యొక్క నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందండి. సో బిఫోర్ యూ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ఈఏపీ సెట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని మీరు కానీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తే స్మూత్గా అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.